ప్రియులారా, ఈ రోజున మనము మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలను ధ్యానించబోతూ ఉన్నాం. అందులో రాయబడినటువంటి విషయాల్ని కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించినట్లుగా రాయబడి ఉన్నది. అందులో నుండి ఒక కుష్ఠిరోగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని మొక్కి ఆయన ఎదుట ప్రాధేయపడుతూ మాట్లాడినటువంటి మాటలు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పేసి మొరపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అని చెప్పినట్లుగా రాయబడినది. తక్షణమే అతడు కుష్ఠవ్యాధి నుండి స్వస్థత పొందుకున్నట్లుగా రాయబడినది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తితో చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, అయ్యా నువ్వు ఎవరితో ఏమీయూ చెప్పొద్దు, కానీ నీ దేహాన్ని యాజకునికి చూపించి మోషే ప్రవక్త నియమించినటువంటి కానుకను సమర్పించమని చెప్పినట్లుగా రాయబడినది. ఈ రోజున ఈ సందర్భంలో నుండి ఒక 3 విషయాల్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడో స్పష్టంగా రాయబడినది. ఆయన పేరు తెలియపరచబడలేదు, కానీ ఆయనకు ఏ వ్యాధి వచ్చినదో వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఆయన బాధపడుతున్నటువంటి వ్యాధి కుష్ఠి వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ముందుగా మనము కుష్ఠి వ్యాధి యొక్క లక్షణాలను గనక మనం ఆలోచన చేసినట్లయితే, కుష్ఠి వ్యాధి వచ్చినటువంటి వారికి స్పర్శ తెలియదండి. రెండోదిగా కుష్ఠవ్యాధి అనేది అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది, అది చూడ్డానికి ఇష్టం ఉండనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే, కుష్ఠవ్యాధి అనేది అది అంటువ్యాధి. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో కొన్ని వ్యాధులు పాపానికి సాదృశ్యంగా చెప్పబడుతూ ఉన్నాయి. అందులో ఒక వ్యాధి ఏంటిది అంటే ఈ కుష్ఠి వ్యాధి. ఈ కుష్ఠి వ్యాధి అనేది పాపానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకు లేవియా కాండం 13వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ కుష్ఠి వ్యాధిని పాపముతో గనక మనం పోల్చుకున్నట్లయితే, చూడండి ఈ వ్యక్తి ఏమో కుష్ఠి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, కానీ ఈ రోజున చాలా మంది ప్రజలేమో పాపముతో బాధపడుతూ ఉన్నారు. పాపం అనే భారాన్ని మోసేవారుగా ఉంటూ ఉన్నారు. పాపము చేయడం ద్వారా లేదా పాపంలో స్పర్శ తెలియకుండా జీవించడం ద్వారా చాలా మంది ఇప్పటికే దేవునికి దూరమైనట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కొందరిని మనం ఆలోచన చేసినట్లయితే, నిత్యము పరలోకంలో ఉంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేస్తూ ఉంటున్నటువంటి ఆధిక్యత కలిగినటువంటి దేవదూతలు పరలోకం నుండి పడద్రోయబడడానికి గల కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అని రాయబడి ఉంటుంది. చూడండి, నిత్యము పరలోకంలో ఉంటూ దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నటువంటి దేవదూతల్లో కొన్ని దూతలు మరి పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసివేయబడడానికి లేదా పరలోకంలో నుండి త్రోసివేయబడడానికి దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడడానికి గల కారణం ఏంటిది అంటే పాపము చేయడం ద్వారా. చూడండి, ఈ కుష్ఠి వ్యాధి మనుషులకు దూరం చేసినట్టుగా, ఈ కుష్ఠి వ్యాధి స్పర్శ తెలియకుండా చేసినట్లుగా, పాపము దేవునికి మనుషులను దూరం చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. దేవదూతలనే కాదండి, మనుషులను కూడా పాపము దూరము చేసినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో ధ్యానించినట్లయితే, ఆ యొక్క సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి వృక్ష ఫలములను తిన్నప్పుడు దేవుడు వారికి కలగబోతున్నటువంటి నష్టములను తెలియపరిచిన తర్వాత 3వ అధ్యాయం 24వ వచనంలో రాయబడినది, ఆదాము హవ్వలనంట దేవుడు ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టినాడంట. చూడండి, ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ ప్రతిరోజు దేవునితో తమ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆదాము హవ్వలు ఏదెను తోటలో నుండి ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు అంటే, లేదా ఎందుకు వారు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయారు అంటే, దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డారు అంటే
వారు దేవునికి విరోధంగా పాపము చేయడం ద్వారానే అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రజలు పాపము చేయడం ద్వారా దేవునికి దూరమైనట్టుగా మనకు అర్థమవుతూ ఉంటది. చూడండి ప్రియులారా, ఈ రోజున మనందరం పాపంలోనే ఉంటూ ఉన్నప్పుడు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా భూమి మీదకి దిగి వచ్చి ఒక మామూలు మనిషిగా తన దైవత్వంలోని కొన్ని లక్షణాలను సైతం ప్రక్కన పెట్టేసి, తన ఆధిక్యతలను ప్రక్కన పెట్టేసి, అంతేకాకుండా తన సింహాసనాన్ని ప్రక్కన పెట్టేసి, తన నివాస స్థలాన్ని ప్రక్కన పెట్టేసి, తన మహిమ దేహాన్ని ప్రక్కన పెట్టేసి మట్టి దేహముతో ఈ లోకానికి వచ్చి మనందరి కోసం తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి తన విలువైన ప్రాణాన్ని మనందరి పాపముల కొరకు క్రయధనముగా చెల్లించి ఆయన మనందరి పక్షమున మరణించినట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. అంతేకాకుండా బైబిల్ గ్రంథం కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఎందుకోసం అంటే మనం దేవునికి దూరంగా ఉండడం దేవునికే ఇష్టం లేదు. దేవుడు మనతో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనకు దగ్గరగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను తన రాజ్యానికి వారసుని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా దిగి వచ్చినట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. చూడండి, మరి ఈ రోజున ఆ పాపానికి మనము దూరంగా ఉంటూ ఉన్నామా, లేదంటే ఆ పాపం అనే మైకంలో స్పర్శ తెలియకుండా దేవుడు దూరమవుతున్నాడనే అవగాహన లేకుండా ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉన్నామా? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? పాపము చేసినటువంటి దేవదూతలు దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. పాపము చేసినటువంటి ఆదాము హవ్వలు ఏదేను తోటలో నుండి మరి వెళ్ళగొట్టబడ్డారు. ఈ రోజున దేవుడు మనందరి కోసం మరణించినప్పటికీ మనము ఇంకా పాపంలోనే ఉంటూ, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన మన కొరకే మరణించాడనే విశ్వాసాన్ని చూపించకుండా, ఒకవేళ విశ్వసించినప్పటికీ ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉన్నట్లయితే మనం గుర్తించాల్సినటువంటి విషయం, మనం దేవునికి దూరం అవుతున్నామనే విషయం గుర్తించాల. ఈ కుష్టి వ్యాధి ద్వారా దేవుడు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి పాఠం అదే. ఇక రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన చూడండి, కీర్తనలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు అని రాయబడినది. ఈ వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొని అసహ్యమైన కార్యాలు చేసేవారుగా ఉంటూ ఉన్నారంట కొంతమంది. చూడండి, ఈ కుష్టి వ్యాధిని పాపముతో గనక మనం పోల్చినట్లయితే, పాపం అనేది దేవునికి అసహ్యాన్ని కలిగించుటకు సాదృశ్యంగా ఉన్నది. ఎందుకోసం అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పాపాన్ని అసహ్యించుకునే దేవుడు, పాపాన్ని సమర్థించే దేవుడు కాదు, పాపాన్ని పట్టించుకోకుండా ఉండే దేవుడు కూడా కాదు. ఆయన పాపాన్ని అసహ్యించుకుంటూ ఉన్నాడు. ఈ కుష్టి వ్యాధిని చూసినప్పుడు ప్రజలు ఏ విధంగా అసహ్యించుకుంటూ ఉంటారో అదే విధంగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పాపాన్ని అసహ్యించుకుంటూ ఉన్నాడు. అందుకొరకే పాపము దేవునికి అసహ్యాన్ని పుట్టించేదిగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి రోజున మనము దేవునికి అసహ్యాన్ని పుట్టించే వారంగా ఉన్నామా, లేదా దేవుడు అసహ్యించుకునే కార్యాలను చేసే వారంగా ఉన్నామా? ఎవరు చేస్తారు దేవునికి అసహ్యమైన కార్యాలు అంటే? కీర్తనాకారుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. బుద్ధిహీనులంట దేవుడు లేడని చెప్పేసి తమ హృదయంలో అనుకొని దేవునికి అసహ్యమైన కార్యాలన్నీ చేసేవారుగా ఉంటారంట. ఇంతకీ దేవుడు ఏ ఏ కార్యాలని అసహ్యించుకుంటూ ఉన్నాడో కొన్నింటిని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా కీర్తనలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నరహత్య జరిగించు వారిని దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం ప్రకారం బలాత్కారాసక్తులను, బలాత్కారం మీద ఆసక్తి కలిగినటువంటి వారిని దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నట్లుగా అక్కడ రాయబడి ఉన్నది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ప్రతి విధమైనటువంటి చెడుతనాన్ని, ప్రతి విధమైనటువంటి పాపాన్ని దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనం ప్రకారం కుటిల వర్తనుడు
యెహోవాకు అసహ్యుడు అని చెప్పేసి వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. అంటే చూడండి, మరి ఈ రోజున మనలో ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనం గుర్తించాలి, మనం దేవునికి అసహ్యాన్ని పుట్టించే కార్యాలు జరిగించే వారంగా ఉన్నాం. చూడండి, మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 57వ వచనం నుండి 59వ వచనం ప్రకారం విగ్రహారాధన అనేది కూడా దేవునికి అసహ్యాన్ని పుట్టించినదంట. చూడండి, మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే జకరియా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు, ఇట్టివన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు అని రాయబడినది. ఈ వచనాల్లో రెండు విషయాలు దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. తన సహోదరుని మీద దుర్యోచనలు యోచిస్తే దాన్ని కూడా దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడంట. ఎవరైనా అబద్ధపు ప్రమాణములు చేస్తూ ఉన్నట్లయితే వాటిని కూడా దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడంట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం భార్యను పరిత్యాగించుట దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడంట. సామెతలు గ్రంథంలో 7 విషయాల్ని ఒకే చోట దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ మాటల్ని కూడా మనం ధ్యానించినట్లయితే సామెతలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే చూడండి, కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నవి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. చూడండి, వీళ్ళందరూ కూడా, లేదా ఈ పనులు చేసే వారందరూ కూడా దేవుని దృష్టిలో అసహ్యులుగా పిలువబడుతూ ఉన్నారు. దేవుడు ఈ కార్యాలు చేసే వారిని అసహ్యించుకుంటూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని పనులు ఇవి. అహంకారము దేవునికి ఇష్టం లేదంట. అన్నదమ్ములలో మరి గొడవలు పెట్టేవారంటే దేవునికి ఇష్టం లేదంట. అబద్ధాలాడే నాలుకంటే దేవునికి ఇష్టం లేదంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నదండి? మనము దేవుడు చెయ్యకూడదు అని చెప్పినటువంటి పనులను గనక చేస్తూ ఉన్నట్లయితే, లేదా దేవుడు అసహ్యించుకుంటున్నటువంటి ఈ పనులను గనక మనం చేస్తూ ఉన్నట్లయితే మనం గుర్తించాల, ఆ వ్యక్తి ఏమో కుష్ఠ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, మనమేమో పాపం అనే భారముతో ఇంకా బాధపడుతున్నామని గుర్తించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుడు అసహ్యించుకునే విషయాలు. ఇప్పటి వరకు కొన్ని విషయాలను అయితే మనం ధ్యానించినాం. నరహత్యలు జరిగించేవారంటే దేవుడు మరి ఇష్టపడట్లేదు, వారిని దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. కుటిల వర్తనులను దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. బలాత్కారం మీద ఆసక్తి కలిగినటువంటి వారిని దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. మరి రోజున దేవుడు అసహ్యించుకునే ఈ పనులు గనుక మనం చేస్తూ ఉన్నామా, లేదంటే వాటికి దూరంగా ఉంటూ ఉన్నామా? దూరంగా ఉంటూ ఉన్నట్లయితే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావని అర్థం. దేవుడు అసహ్యించుకునే పనులు నువ్వు చేయట్లేదు కాబట్టి దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడని అర్థం. ఒకవేళ ఈ కార్యాలలో, ఈ పనుల్లో ఏవైనా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే ఆ పనులను దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. ఆ పనులు చేస్తున్నందుకు నిన్ను కూడా దేవుడు అసహ్యించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవునికి అసహ్యమైన పనులు అవన్నీ కూడా. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు అసహ్యించుకునే వాటికి మనం దూరంగా ఉండగలుగుతూ ఉన్నామా? ఇవి దేవునికి ఇష్టం లేని పనులు, వీటిని చేస్తే దేవుడు నాకు దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం దేవునికి దగ్గరగా బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉన్నామా? లేదంటే పాపం అనే మైకంలో స్పర్శ తెలియకుండా దేవుడు అసహ్యించుకునే ఈ కార్యాలలోనే మునిగి తేలుతూ ఉన్నామా? చూడండి ప్రియులారా, దేవుడు అసహ్యించుకునే ఈ కార్యాలను గనక మనం చేస్తే మనకు కలగబోయేటువంటి శిక్షా విధి ఏంటిదో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అని రాయబడినది.
ఇక్కడ మనం ధ్యానించినట్లయితే నరకానికి వెళ్ళే వారెవరో దేవుడు ఓ లిస్టును రెడీ చేసి మన ముందర పెట్టినాడు. మన అందరూ తెలుసు అందులో ఎవరెవరు ఉంటారు అంటే పిరికివారు ఉంటారంట. రెండోదిగా అవిశ్వాసులు. దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నా, దేవుడి గురించి ఎన్ని మాటలు వింటూ ఉన్నా విశ్వాసాన్ని కనుపరచకుండా ఇంకా ఎవరైతే అవిశ్వాసంతోనే జీవిస్తూ ఉన్నారో వారందరూ నరకానికే వెళ్తారంట. మూడో ప్లేస్ లో ఉన్నది ఎవరో చూడండి, అసహ్యులు. దేవుడు ఏ కార్యాలనైతే అసహ్యించుకుంటూ ఉన్నాడో ఆ కార్యాలు చేసేవారందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే నరకానికే వెళ్తారు అని చెప్పేసి దేవాది దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవుడు అసహ్యించుకునేటువంటి పనులకు దూరంగా ఉంటూ ఉన్నామా, లేదంటే వాటిలోనే జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం ప్రియులారా. మరి మూడోదిగా ఈ కుష్టి వ్యాధి సందర్భము నుండి మనం మూడో పాఠాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే ఈ కుష్టి వ్యాధి అనేది అంటు వ్యాధితో పోల్చబడినది. అదేవిధంగా దేవుని దృష్టికి పాపం అనేది కూడా అంటు వ్యాధికి సాదృశ్యంగానే ఉన్నది. ఎందుకంటే ఒకరు పాపము చేస్తూ మరొకరిని పాపంలోనికి నడిపించేవారుగా ఉంటూ ఉంటారు. సాతాను యొక్క కుయుక్తి అదే, సాతాను యొక్క దుర్బుద్ధి అదే. ఏ ఒక్కరు కూడా దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకోకుండా, ఏ ఒక్కరు కూడా దేవునికి దగ్గరగా జీవించకుండా అందరూ పాపము చేయాలనేదే సాతాను యొక్క ఆలోచన. అందుకే సాతాను చేసేటువంటి పని ఏంటిది అంటే అందరినీ పాపంలో బంధించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రాయబడి ఉంటుంది. చిన్న పెద్ద, లేదంటే యవనస్సులు, ముసలి వాళ్ళు, స్త్రీలు, పురుషులు అనేటువంటి భేదమేమీ లేదంట. ఎలాంటి భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు ఉచితంగా అనుగ్రహించేటువంటి మహిమను పొందుకోలేకపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టినాడు. దేవాది దేవుడు మనందరినీ పాపము నుండి విడిపించడానికి ఆయన్ని తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. మనం పొందాల్సినటువంటి శిక్షను, మనం పొందాల్సినటువంటి హింసలను, మనం పొందాల్సినటువంటి గాయములను, మనం పొందుకొనవలసినటువంటి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పొందుకొని మనందరికీ పాపము నుండి విడిపించినాడు. దేవునికి దగ్గరగా జీవించడానికి మరొక అవకాశాన్ని కల్పించినాడు. మరి రోజున అలాంటి పాపంలోనే నువ్వు ఇంకా జీవిస్తూ ఉన్నావా? చూడండి, కుష్ఠవ్యాధి అంటువ్యాధిగా ఉంటూ ఉన్నది. పాపము కూడా ఒక్కసారి అంటుందంటే మళ్ళీ మళ్ళీ చేయాలనే ఆలోచనని సాతానుగాడు పుట్టించడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మనం పాపానికి ఎంత దూరంగా ఉంటూ ఉన్నాం, పాపాన్ని ఎంతగా అసహ్యించుకుంటూ ఉన్నాం, పాపాన్ని ఎంత త్వరగా విడిచిపెట్టగలుగుతూ ఉన్నాం, పాపానికి ఎంత దూరంగా పరిగెత్తగలుగుతూ ఉన్నాం, దేవునికి ఎంత దగ్గరగా జీవించగలుగుతూ ఉన్నాం. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా. చూడండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి కుష్ఠి రోగి చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిదో తెలుసా? కుష్ఠి వ్యాధి పాపానికి సాదృశ్యంగా ఉన్నదని మనం తెలుసుకున్నాం కదా. అలాంటి కుష్ఠి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే మత్తయి సువార్తలో ఇప్పుడు మనం ధ్యానించినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినది, ఇదిగో కుష్ఠి రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి మ్రొక్కి ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి ప్రభు అని చెప్పేసి ప్రాధేయపడినట్లుగా, దేవుణ్ణి బ్రతిమిలాడినట్లుగా, దేవునికి ప్రార్థించినట్లుగా రాయబడి ఉన్నది. ఈ రోజున మనం చేయాల్సినటువంటి పని కూడా అదే. మనము పాపాన్ని జయించడానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలా. దేవుడు తనను అడిగిన వారికి అందరికీ సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చి సహాయాన్ని కోరుకుంటే ఏ ఒక్కరికి కూడా నేను చెయ్యను అని చెప్పలే ప్రభు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సహాయం చేసినాడండి. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బాగు చేసినట్లుగా, ప్రతి వ్యాధి నుండి, ప్రతి శోధన నుండి ఆయన తప్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఈ రోజున మనం కూడా ప్రభు సహాయాన్ని వేడుకుంటే మనకు కూడా దేవుడు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
కానీ ఈ రోజున చాలా మంది దేవుని సహాయాన్ని వేడుకోవడానికే సిద్ధంగా లేరు. సహాయము చేయడానికేమో ఆయన సిద్ధంగా ఉంటే సహాయాన్ని వేడుకోవడానికి సిద్ధంగా లేరు చాలా మంది. ఇక్కడ ఈ కుష్ఠరోగి వచ్చి ప్రభువు ఎదుటకు వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పేసి ప్రభువుని వేడుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ రోజున మనందరం కూడా ఎప్పుడు మన పాపాలను దేవుని రక్తంలో కడుక్కుంటాం, లేదా మన పాపాల మీద విజయం కొరకు దేవుని సహాయాన్ని కోరుకుంటామంటే మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆ విధంగా కోరుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రోజున మనలో ఎంతమందిని దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటూ ఉన్నాం? నువ్వు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నావా పాపం మీద విజయాన్ని పొందుకోవడం కోసం? చూడండి, చాలా మంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారంటే, దేవా నాకు కడుపు నొప్పి వచ్చింది, లేదా నాకు ఈ అనారోగ్యం ఉన్నది, లేదా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేదా నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఈ శోధన ఉన్నది అని చెప్పేసి మన అవసరాల నిమిత్తమే ప్రభువు సహాయాన్ని కోరుకునేవారు ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. చూడండి, ఎల్లప్పుడూ ఇహలోక సంబంధమైనటువంటి అవసరాల నిమిత్తమేనా ప్రార్థన చేయాల్సింది? ఎప్పుడు వాటి కోసమేనా ప్రభువుని మనం వేడుకోవాల్సింది అంటే వాటి కోసం కాదండి. ఒకవేళ అనారోగ్యం ఉంటే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయడంలో తప్పు లేదు, కానీ ఎప్పుడు దాని గురించే కాదు. మారు మనసు పొందుకున్న తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత, నిజమైన దేవునిగా యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తించిన తర్వాత, మనందరి గమ్యస్థానం పరలోకము అని గ్రహించిన తర్వాత ఇంకా ఇహలోక సంబంధమైన వాటి కొరకు కాదు మనం ప్రార్థించాల్సింది, మనం వేడుకోవాల్సింది. దేవా నన్ను పాపానికి దూరంగా నిలబెట్టు, నీకు నేను దగ్గరగా జీవించాలా, దేవా నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఉండాలా, దేవా నీ సహవాసాన్ని నేను కోల్పోవద్దు అని చెప్పేసి దేవుని సహాయం కొరకు వీటి కొరకు మనం వేడుకోవాలా. దేవా నేను పరలోకానికి వారసుని కావాలా, నేను సాతాను మీద విజయాన్ని పొందుకోవాలా అని చెప్పేసి మనం ప్రార్థించాలా. కానీ చాలా మంది అవసరాలు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, అవసరాలు తీరిన తర్వాత మళ్ళీ ప్రార్థన కూడా చేయరు కొంతమంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, మనం ఒక విషయాన్ని ధ్యానించినట్లయితే ఇక్కడ ఈ కుష్ఠరోగి వచ్చి ప్రభువుని మొక్కి ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. అయ్యా పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ కుష్ఠు వ్యాధి నుండి నన్ను విడిపించు, అది కూడా నీకు ఇష్టమైతేనే ప్రభు అని ప్రాధేయపడినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటల్ని మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో 2వ విషయం మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠి రోగము శుద్ధి ఆయను అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఆ కుష్ఠి రోగి వచ్చి ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పేసి మొరపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము అని చెప్పలేదండి వెంటనే. మరి ప్రభువు చేసినటువంటి పని ఏంటిదంటే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టుకున్నాడంట. ఎవరిని ముట్టుకున్నాడు, ఎవరు ముట్టుకున్నారు అని మనం ఆలోచన చేయాలి. చూడండి, ఆ వచనాన్ని సింపుల్ గా చదివితే మనకు అర్థం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ధ్యానిస్తే ఎవరు ఎవరిని ముట్టుకున్నారో మనం ఆలోచన చేయగలిగితే మనకు ఒక గొప్ప విషయం అందులో బోధపడడానికి అవకాశం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఆయన దేవుడు, పరలోక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఎవరిని ముట్టుకుంటూ ఉన్నాడు అంటే దేవుడు అసహ్యించుకునే మరి పాపానికి సాదృశ్యంగా వచ్చేటువంటి కుష్ఠి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని, అశుద్ధుణ్ణి శుద్ధునిగా చేయడానికి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి ఆరోగ్యాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారంట అశుద్ధుణ్ణి ముట్టుకున్నాడంట అండి. ఆయన ముట్టుకున్నాడంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను ముట్టుకోవడంలో ఏం కనిపిస్తూ ఉన్నది అంటే దేవునికి మానవుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, లేదా అశుద్ధుల పట్ల ఉన్నటువంటి ప్రేమ, పాపుల పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరము ఈ వచనంలో మనకు కనిపిస్తూ ఉన్నది. చూడండి, ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే మన ఇంట్లో వారికి కుష్ఠి రోగం వచ్చినా కానీ వాళ్ళని ముట్టుకోవడానికి మనకి ఇష్టం ఉంటుందా అంటే ఇష్టం ఉండదు, అసహ్యం కలుగుతూ ఉంటుంది.
కొన్నిసార్లు కొంతమంది వామిటింగ్ చేసుకుంటేనే మనకు నచ్చదు. వామిటింగ్ చేసుకుంటే చూస్తే ఆ రోజు భోజనం మానేసేటోళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ కుష్టి వ్యాధి అనేదే అసహ్యాన్ని కలిగించేటువంటి వ్యాధి. దాన్ని ఎవ్వరు కూడా ఇష్టపడరు. అలాంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ప్రేమామయుడైనటువంటి దేవుడు ముట్టుకొని మరి మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో. చూడండి, ఇంట్లో వారే తాకడానికి ఇష్టపడినటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి, తన సొంత మనుషులే ఎవరికైనా కుష్టి రోగం వస్తే అతన్ని వెలివేసేటువంటి అవకాశం కలిగినటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారంట ముట్టుకున్నాడంట. అంటే దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయనకు మానవుల పట్ల ఉన్నటువంటి జాలిని, కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి ప్రేమామయుడైనటువంటి ఆ దేవుని ప్రేమను ఈ రోజున నీవు గుర్తించినవా? నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? పాపాన్ని అసహ్యించుకునే వ్యక్తిగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమను చూపిస్తూ, జాలిని చూపిస్తూ, కనికరాన్ని చూపిస్తూ ఆ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని ముట్టుకొని ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు, కమ్ము అని చెప్పేసి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. తక్షణమే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట మాట్లాడినటువంటి వెంటనే ఆ వ్యక్తి బాగుపరచబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. మరి రోజున మనము దేవుని సహాయాన్ని పొందుకోవాలంటే దేవునికి ఇష్టమైన వాటి కొరకు ప్రార్థించాలా, దేవునికి అనుకూలంగా జీవించే వారంగా మనం ఉండాలా. చూడండి ప్రియులారా, ఈ సమయంలో, ఈ సందర్భంలో నుండి 3వ విషయాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే 8వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో రాయబడినది, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను అని రాయబడి ఉన్నది. 3వదిగా ఈ సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందుకున్నటువంటి ఆ వ్యక్తితో ప్రభువు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే, నీవు ఎవరితోనూ ఏమీ చెప్పొద్దంటూ ఉన్నాడు. అంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడే దేవుడు కాదు ఆయన. చూడండి, దేవాది దేవుడు ఒక మాట చెబితే కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందిండు అని తెలిస్తే అందరూ ఆయనను ఆరాధించడానికి, అందరూ ఆయనను పొగడడానికి అవకాశం ఉంటూ ఉండే. కానీ దేవాది దేవుడు ఆ కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తితో చెబుతూ ఉన్నాడు, ఎవరితోనూ ఏమీ చెప్పొద్దు. కానీ నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే, నీ దేహాన్ని యాజకునికి చూపించి మోషే ప్రవక్త నియమించినటువంటి కానుకను సమర్పించంతే. యేసుక్రీస్తు ప్రభువారు నా కుష్టి వ్యాధి నుండి బాగు చేశాడు, విడిపించాడు, రక్షించాడు అని చెప్పేసి నువ్వేం చెప్పొద్దు అని చెప్పేసి ఆయనతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటిది అంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు పేరు ప్రఖ్యాతల కోసం పాకులాడే దేవుడు కాదు ఆయన. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని నామము అన్ని నామముల కంటే పైనామము. కానీ ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ పేరు ప్రఖ్యాతల వెంట పరుగులు తీస్తూ ఉన్నారు. నేను పేరును సంపాదించుకోవాలా, నేను గౌరవాన్ని సంపాదించుకోవాలా, నేను దేవుని పేరట డబ్బును సంపాదించుకోవాలా, లేదంటే విలువను సంపాదించుకోవాలని చెప్పేసి రకరకాల వాటి వెంట పరిగెడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అంటే, మనం పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడే వారంగా ఉండడానికి వీల్లేదు. ఎవరు ప్రాకులాడరు అంటే, నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు, నిజముగా దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు, నిజముగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారు పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడరు. దేవుణ్ణి వెంబడిస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుని బిడ్డలుగా జీవిస్తారు, దేవుని సహాయాన్ని పొందుకుంటారు, దేవుని రాకడకు సిద్ధపడతారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవాది దేవుడు ఈ సందర్భంలో నుండి నేర్పిస్తున్నటువంటి 3వ పాఠము, మనం పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడడానికి వీల్లేదు. చూడండి, పాపానికి సాదృశ్యంగా మరి ఉన్నటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి ప్రభువు యొద్దకు వచ్చి ఆయనను దేవునిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారిని మ్రొక్కి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయని ప్రభువుని ప్రాధేయపడడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను చూపిస్తూ, తన కనికరాన్ని చూపిస్తూ ఆయనను తాకినట్టుగా వాక్యంలో రాయబడి ఉన్నది. నాకు ఇష్టమే,
శుద్ధుడవు కమ్ము అని పలకగానే వెంటనే ఆ వ్యక్తి బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ప్రభు అంటూ ఉన్నాడు, ఎవరితో ఏమీ కూడా చెప్పొద్దు, కానీ నువ్వు చేయాల్సినటువంటి పని ఒకటే, దేవుడు నీకు చేసినటువంటి సహాయమునకు కృతజ్ఞతగా మోషే ప్రవక్త ద్వారా దేవుడు నియమించినటువంటి కానుకను సమర్పించాలా, ఈ దేహాన్ని యాజకునికి చూపించి. అంటే నువ్వు కృతజ్ఞత కలిగి జీవించాలా. మరి ఈ రోజున దేవుని సహాయాన్ని పొందుకున్నటువంటి వారు కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నారా, లేదంటే కృతజ్ఞత హీనులుగా బ్రతుకుతూ ఉన్నారా? ఒకసారి మన పరిస్థితిని పరీక్షించుకుందాం. మనలో కృతజ్ఞత ఉన్నదా? దేవుడు చేసినటువంటి మేలులను మనం జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నామా? ఆ మొదటి స్థితిలోనే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామా, లేదంటే కృతజ్ఞత హీనులుగా జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. మనం కృతజ్ఞత కలిగి జీవించి దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.